జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సుశీలి గారు ఆలపిస్తారు. శ్యామల గారు జాయిన్ అయితే కనుక ఆవిడికి మనం హారతిద్దాం. జై బాబా అండి. సుశీలి గారు జాయిన్ అయ్యాను, నేను జాయిన్ అయ్యాను. శ్యామల గారు మీరు హారతికి రెడీగా ఉండండి. జై బాబా. అలాగేనమ్మా. జై బాబా. ఓకే. జై బాబా, అందరికీ జై బాబా అండి. ఇంకా 2 minutes ఉంది. 11:30 అయిపోయింది. సుశీలి గారు పాడండి. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అంకితం. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా. అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ. భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన. నమో నమో దేవదేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. హరిషద్వర్గము అంతరింపగా, హరిషద్వర్గము అంతరింపగా, ఔయయ మోక్షం వనుగ్రహింపుము, ఔయయ మోక్షం వనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా. जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, అందరికీ జై బాబా.
జయబాబా అండి. సుశ్రీ గారు, వెంకట్రావు గారు చక్కటి ప్రార్థనా గీతాన్ని ఆలపించి ప్రభువుని దర్బార్లో ఆహ్వానించినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు. జై మెహర్ బాబా. మనం జై జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా అంటే ఒక 3-4 డేస్ నుంచి ప్రభు ఇచ్చిన ప్రేమ సందేశం గురించి మనం తెలుసుకుంటున్నామండి. ఇది అవతార్ మెహర్ బాబా ప్రవచనాలు అంటే డిస్కోర్సెస్ అనే పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు రామకృష్ణ గారు, ఎస్ఎస్ లక్ష్మి గారు. అందులో ప్రేమ అనే సందేశం అధ్యాయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. చెప్పడానికి అంటే నేను చదివి అది చెప్పడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే అవి నావిగా భావించవలసిందిగా కోరుతున్నాము. నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామో ఒక్కసారి మననం చేసుకుని ఈ రోజు విషయంలోకి వద్దాం. అసలు ఏంటంటే ఈ అవతార కాలంలో భగవంతుడు ఎలా వచ్చాడు? ప్రేమావతారుడే వచ్చాడు. మెహర్ బాబా ప్రేమావతారుడై అరుదించాడు. బాబా ఏమన్నారు? ప్రేమే నేను, నేనే ప్రేమ అన్నారు. భగవంతుడే ప్రేమ, ప్రేమే భగవంతుడు అన్నారు. ఈ అవతార కార్యక్రమానికి కూడా ఆయన ప్రేమతోనే నిర్వహించారు. మరి ఈ ప్రేమావతారుడు మానవాళికి ఇచ్చిన ఈ ప్రేమ సందేశం గురించి మనం తెలుసుకుంటాం. అంటే ప్రేమకి మనం అంత ఉమ్, తెలుసుకోలేం. అంటే భగవంతుడి ప్రేమ, మానవ ప్రేమ మధ్యలో ఎప్పుడూ మనకి ఒక గందరగోళం. అంటే మనం ప్రతిదాన్ని ప్రేమ అనేసుకుంటాం. మనకిష్టమైన దాంట్లోనే ప్రేమను చూస్తాం. కానీ బాబా ఏం చెప్తున్నారు అంటే ప్రేమ అంటే ఇలా ఉంటుంది. ఇది స్వచ్ఛమైన ప్రేమ. ఈ ప్రేమలో ఈ క్వాలిటీస్ ఉండాలి. ఇలా ఈ లక్షణాలుంటే ఇది అధమ రకమైన ప్రేమ. ఇట్లా బాబా మనకి ప్రేమ గురించి విశదీకరిస్తున్నారు ఈ సందేశంలో. కాబట్టి ఈ సందేశంలో ప్రతి పదం కూడా ఒక నిగూఢమైన భావాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సందేశం ఎన్నిసార్లు చదువుకున్నా, ప్రేమ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా మనలో ఇంకా సరిగ్గా అటువైపు అడుగులు వేయడానికి ప్రయత్నం అంటే ప్రేమికుడుగా తయారవడానికి అవకాశం కల్పించే సందేశం. కానీ దీన్ని ఆచరించాలి అంటే దీన్ని తలుచుకుంటూనే ఉండాలి. దీని భావాన్ని అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఆచరించవలసిన విషయాలు ఈ ప్రేమ అనే సందేశం ద్వారా ప్రీతముడు ఏం చెప్తున్నాడంటే ఇది నీ జీవితంలో ఆచరించు అంటున్నాడు. ఒక ఆధ్యాత్మిక గమ్యం వైపు నువ్వు అడుగులు వేయాలంటే ఇవన్నీ నువ్వు ఆచరించవలసింది. అసలు ప్రేమంటే ముందు తెలుసుకో. అసలు ప్రేమంటే ఏంటో కూడా బాబా చెప్తున్నారు. మనం నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామంటే ప్రేమంటే మామూలుగా తల్లి కొడుకుల ప్రేమ, లేతే దేశం కోసం ప్రేమ ఇవన్నీ కూడా నిజమైన ప్రేమలు అనుకుంటున్నారు అంటున్నారు. కానీ కాదు అంటున్నారు. అది ఒక రకమైన ప్రేమే. కానీ ఉన్నతమైన ప్రేమ మాత్రం కాదు అన్నారు బాబా. నా దేశం, నా జాతి, నా ఇది, నా ఇది అంటూ మనకు ప్రతి ప్రతి పరిస్థితికి సంబంధించిన వాతావరణంలో కూడా మనం ఏమనుకుంటున్నాం? అబ్బా! ఎంత గొప్పగా ప్రేమించాడండి దేశాన్ని. ఎంత గొప్ప తల్లండి. ఇట్లా మనం అంటూ ఉంటాం కదా! ఇవన్నీ కూడా అసలైన ప్రేమ కాదు. యథార్థ ప్రేమ కాదు అని చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక జీవన యాత్రలో ఒక బాటసారి, ఒక సాధకుడు అనుకోండి. అతడు సహజ సిద్ధంగా లభించిన మార్గంపై దృష్టిని కేంద్రీకరించి పురోగతిని సాధించే ప్రయత్నానికి మారుగా ఏం చేస్తున్నాడు? ఈ మార్గం లాభకరమా, నష్టదాయకమా, ఇది మంచిదా, చెడ్డదా ఇలా బేరీజులు వేసుకుంటూ ఆ అంటే కలహించుకుంటూ అంటే తనకిష్టమైన దారి వైపే ఇష్టపడుతూ అదే ప్రేమ అనుకుంటూ ఆ మూర్ఖత్వంలో ఉండిపోతున్నాడు. అంటే కొంతవరకే పరిమితం అయిపోతోంది. ప్రేమ అన్నది విస్తృతం అవ్వాలి కదా! కానీ అలా ఉండటం లేదు. పరిమితం అయిపోతోంది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు అంటే నేను నాది అనే స్వార్థపరత్వమే అన్ని కష్టాలకు మూల కారణం అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది కూడా. కనిపించని ఈ ప్రభావానికి లోనై మనిషిలోని నికృష్టమైన దుర్గుణాలకు కూడా అబద్ధపు రంగును పులుముకుని అబ్బే నాకు కోపం రాదండి అంటాడు. చాలా కోపం ఉంటుంది. అబ్బే నేను ఎంత త్యాగం చేశానో తెలుసా అంటాడు. అందులో వాడి స్వార్థం ఏదో ఉంటేనే త్యాగం చేస్తాడు. కానీ వాటికి రంగు పులుముతున్నాడు అంటున్నారు బాబా. అంటే వాడిలో ఉన్న బలహీనతలకి ఒక అబద్ధపు రంగు. అంటే వాడు ఏదో ధైర్యం చూపించేసినట్టు, త్యాగం చేసేస్తున్నట్టు, ఔదార్యం, సేవ, ప్రేమ ఇలాంటి రూపాలుగా వాడికి కనిపిస్తాయి. కానీ ఒక్కొక్కసారి జంతువులా మారి కూడా క్రూరంగా, క్రోధంగా ఒక అధికారం కోసమో, దేనికోసమో ఏదో ఒక దాని కోసం ప్రేమ అంటాడు. కానీ అది ప్రేమ కాదు అంటున్నారు. ఇవన్నీ దుర్గుణాలు, అధమ రూపాలు ప్రేమకి అని చెప్తున్నారు బాబా. కాబట్టి అన్ని కష్టాలని అధిగమించగలిగే మార్గాలలో ప్రేమ మార్గమే ఉత్తమమైంది అంటున్నారు. అంటే ఇది ప్రేమ మార్గం అంటే ఏముంటుంది అందులో? ఏదీ ఆశించకుండా ఉండడం అనమాట. ప్రతిఫలాన్ని కోరకుండా
ఇవ్వడం ఒక్కటే ప్రేమకు తెలుసు. కాబట్టి ప్రేమ సాధించలేనిది లేదు. ప్రేమ త్యాగం చెయ్యలేనిది ఏదీ లేదు అని చెప్తున్నారు బావ. కాబట్టి అద్భుతమైన ఈ ప్రేమ గురించి మనం నిన్నటి రోజు అసలు ఈ ప్రకృతిలో ప్రేమ ఎలా ఉంటుంది? జంతువుల్లో ప్రేమ ఎలా ఉంటుంది? ఈ మానవ ప్రేమకి మనం కారణాలు చూపిస్తాం కదా! ఫలానా కారణం ఉంటేనే మనం కొన్నిటిని ప్రేమిస్తాం. ఒక్కొక్కసారి ప్రేమ అవుతుంది, ఏ కారణం లేకుండా గుడ్డి ప్రేమలోకెళ్ళిపోతుంది. అంటే ప్రేమలో ఇన్ని రకాలున్నాయి అంటున్నారు. కానీ ఈ రకాలన్నిటిని కూడా ఏం చేస్తుంది? బలహీనతలకు లోబడిపోతున్నాడు. అంటే అధమ రూపాలకు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధమైన ప్రేమని కనుగొనాలన్నా, తెలుసుకోవాలన్నా, ఆ ప్రేమని ప్రీతమునికి అందివ్వాలన్నా, నీలో ఉన్న బలహీనతలన్నీ నా పాదాల దగ్గర అర్పించు అని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. అప్పుడేమవుతుంది? ఈ అధమ రూపాలన్నీ కూడా ఉండడం వలన ఏమవుతుంది? నీ ఆధ్యాత్మిక మార్గాన్ని అవరోధాలుగా అవుతోంది కనుక, వీటిని నా పాదాల దగ్గర సమర్పించమని అడుగుతున్నాను అని పరిశుద్ధమైన ప్రేమ, పరిశుద్ధమైన ఆత్మ అంటే మెహ్రా అని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు ఈ ప్రేమ, మోహం గురించి బాగా చెప్తున్నారు. ప్రేమ, మోహం ఒకటనేసుకుంటాం. కానీ ప్రేమ వేరు, మోహం వేరు అంటున్నారు. అలాగే ప్రేమ, కామం. కామం అంటే కోరిక. ఆ కోరికనే ఏమనుకుంటాం, మనకి ఆ కోరిక పుట్టిందనుకోండి, ఆ కోరిక తీరే వరకు మనం దాని మీదే ఉంటుంది మన దృష్టి. అది ప్రేమ అనుకుంటున్నాం. కానీ అది కాదు. ప్రేమ వేరు, కామం వేరు అంటున్నారు. అలాగే ప్రేమ, లోభం. ఈ మూడిట్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకుంటే రేపటి రోజు అసలు నిర్మల ప్రేమ అంటే ఏమిటో బాబా చెప్తారు. కాబట్టి ముందు ఈ డిఫరెన్స్ తెలుసుకుందాం. బాబా ఏం చెప్తున్నారంటే ప్రేమ మరియు మోహంలో నిరంతరం విచక్షణతో పనిచేస్తుంటే అది ప్రేమ అధమ స్థాయి పరిమితుల నుండి ఉన్నత స్థాయికి ఎదగడానికి సహకరిస్తుంది. అందువల్ల ప్రేమను కామ, క్రోధ, లోభ, మోహాల నుండి జాగ్రత్తగా వేరు చేసి గుర్తించవలసి ఉంటుంది. మోహావేశంలో వ్యక్తి విషయాకర్షణలకు, వాసనలకు నిశ్చేష్టుడుగా ఉంటూనే బలైపోతాడు. ప్రేమలో ప్రేమించబడే వస్తువు యొక్క సహజ సిద్ధమైన విలువను చురుకుగా గ్రహించుకునే వీలుంటుంది అంటున్నారు. అంటే ఇంకొంచెం విపులంగా తెలుసుకుందాం మనం. అంటే మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నాం? కల్మషం తొలగితే గాని పరిశుద్ధమైన ప్రేమను భగవంతుడికి ఇవ్వలేం. అంటే మన బలహీనతలు తొలగితే గాని. కానీ మనం ఏమనుకుంటామంటే మన మోహం అంటే మనకిష్టమైంది ఉంటుంది కదా! అది కూడా ప్రేమే అనుకుంటున్నాం కదా! ఆ డిఫరెన్స్ బలహీనతలే కాదు, మోహం, ప్రేమ యొక్క డిఫరెన్స్ కూడా మీకు చెప్తాను అంటున్నారు బాబా. మోహం విషయానికి వస్తే ఒక వస్తువు ఉందనుకోండి. ఆ వస్తువు కావాలి అని కోరిక పుడుతుంది కదా! అప్పుడు ఆ మన వశంలోకి వచ్చేయాలి అనిపిస్తుంది కదా! కానీ ఆ మోహం అలా ఉంటుంది. ఎలాగా ఒక వస్తువు మీద కోరిక పుట్టి అది మన వశమైపోవాలి. కానీ ప్రేమలో అలా ఉండదు అంటున్నారు. ప్రేమలో అయితేట ఏ వస్తువైతే ప్రేమిస్తూ ఉన్నాడో ఆ వస్తువు యొక్క విలువ తెలుసుకుంటాట. అంటే భగవంతుడిని గుర్తించాక, ఆయన్ని మనం భగవంతుడని తెలిసాక, అన్నీ తెలిసినవాడని తెలిసాక కూడా మనం ఇంకా కోరికలు కోరుతున్నామనుకోండి, అడుగుతున్నామనుకోండి, అప్పుడు అదేమవుతుంది? అదొక ఒక ప్రేమికుడు కూడా అంటాడు, భగవంతుని ఏటీఎం కార్డ్‌లా వాడుకుంటున్నాం. అంటే కోరికల చిట్టాతోనే వాడిని పూజిస్తున్నాం తప్ప, అసలైన ప్రేమ భగవంతుడికి ఎవరు ఇప్పటిదాకా ఇవ్వలేట. అలాగే బాబా ఏం చెప్తున్నారంటే, మోహంతో కనుక ప్రేమిస్తే అది ప్రేమ కాదు. అంటే ఏదైనా ఆశించి భగవంతుడిని ప్రేమిస్తే, ఏదైనా ఆశించంటే ఏదో ఒక వస్తువు మీద కోరిక పుడుతుంది. ఆ వస్తువు మన దగ్గరికొచ్చే వరకు మనం అలాగే ఉంటాం. అది మోహం అవుతుంది కానీ ప్రేమ కాదు అంటున్నారు. కానీ ప్రేమలో ఎలా ఉంటుంది? ఒకటేదైనా ప్రేమిస్తున్నావనుకో, దాని విలువ తెలుసుకుంటావట. అంటే ప్రీతముడి యొక్క స్థాయి మనకి తెలుస్తుందనమాట. అంత ఉన్నతోన్నతుడైన స్థాయి కలిగిన భగవంతుడిని మనం ప్రేమిస్తున్నామంటే, నిజమైన ప్రేమ ఇస్తే కనుక, ఇంకా అక్కడ అడగడం ఉండదు కదా! ఏ కోరిక ఉండదు, ఏ మోహం ఉండదు, ఏది ఉండదింక. ద్వేషం, కోపం ఏమీ ఉండవు. కాబట్టి ప్రేమలో విలువ తెలుసుకుంటాడు వాడు అని చెప్తున్నారు. దానికి వశపడకుండా అంకితమై ఉంటారు. మోహం అంటే కారణం లేకుండా కావాలి అనిపించడం. ఒక కట్టు బానిసలా. అంటే ఇంకా దాని మీదే దృష్టనమాట. ఇంక దేని మీద దృష్టి ఉండదు. ఆ కోరిక తీరే వరకు బానిసలా ఉంటాడనమాట ఆ కోరికకి. కానీ ప్రేమలో ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆ ప్రీతముడి యొక్క వాస్తవమైన విలువను ఎరిగిన వాడై
ఆ ప్రేమను ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ప్రీతముని ప్రేమిస్తూ ఉంటాడు. అది ప్రేమకు, మోహానికి తేడా అంటున్నారు. మోహం ఏమవుతుందంటే, ప్రేమిస్తున్నాను అని చెప్పి అప్లికేషన్ పెట్టడం. అది తీరే వరకు దొలిచేయడం. కానీ ప్రేమలో ఈ మోహంలో అలా ఉంటుంది. కానీ ప్రేమలో అలా ఉండదు. అప్లికేషన్స్ ఉండవు, ఏముండదు. చూస్తాడు, ప్రేమిస్తాడు. ఆయన యొక్క స్థాయి తెలుసుకుంటాడు. అందుకే బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చారు. నా స్థాయి తెలుసుకుని నన్నడగండి. నా దగ్గరికి రండి. మీకు కోరికలు కావాలంటే సాధువుల దగ్గరికెళ్ళిపోండి అని బాబా ఇచ్చింది కూడా హైయెస్ట్ ఆఫ్ ది హై. సందేశం కూడా అదే చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ ప్రియతముని ప్రేమించాడు అంటే గనక ఆయన వాస్తవమైన విలువ అంటే నా తండ్రి ఉన్నతోన్నతుడైన నా తండ్రి ఉండగా నాకు ఇంకేది అక్కర్లేదు. ఆయన ఆయనొక్కడు ఉంటే చాలు. ఆయన్ని ప్రేమిస్తే చాలు. అంటే ఇంక ఇవ్వడమే అనమాట. ఇంక ఏది పొందడం ఉండదు. ఇది డిఫరెన్సు. మీరు తెలుసుకోండి అంటున్నారు మోహానికి, ప్రేమకి. అంటే కోరికలతో భగవంతుణ్ణి ప్రేమించడం వేరు. ఏ కోరిక లేకుండా తండ్రి నీ ఇచ్చ అంటూ ప్రేమించడం వేరు. డిఫరెన్స్ ఉంది కదా! అదే చెప్తున్నారు. అలాగే బాబా ప్రేమ, కామం గురించి కూడా. మోహం వేరు, కామం వేరండి. మోహం ఏంటంటే బానిసైపోతాడు. అదయ్యే వరకు దాని వశపడిపోతాడు. కామంలో ఏం డిఫరెన్స్ ఉంటుందో కూడా బాబా చెప్తున్నారు. అదొక్కసారి చదువుకుందాం. ప్రేమ కామం నుండి కూడా భిన్నమైనదే. కామంలో విషయ వాసనల మూలమైన వస్తువుపైన ఆధారపడడం. తత్ఫలితంగా వ్యక్తి ఆధ్యాత్మికంగా తాను ఆ వస్తువుకు లోబడి ఉండిపోతాడు. కానీ ప్రేమ మాత్రం ఆ రూపం వెనుకనున్న సత్య పదార్థంతో ప్రత్యక్షమైన సరిసమానమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అందువల్ల కామాన్ని బరువుగాను, ప్రేమను తేలికగాను అనుభవించడం అవుతుంది. కామంలో జీవితం సంకుచితం చేయబడుతుంది. కానీ ప్రేమలో వ్యక్తి యొక్క ఉనికి విస్తృతపరచబడుతుంది. ఒకరిని ప్రేమించడము అంటే ఇంకొకరి జీవితాన్ని నీ జీవితానికి కలుపుకోవడమే. నీ జీవితం నిజానికి హెచ్చింపబడుతుంది. నీవు రెండు కేంద్రాల ద్వారా జీవిస్తూ ఉంటావు. నీవు యావత్ ప్రపంచాన్నే ప్రేమించగలిగితే యావత్ ప్రపంచంతోనూ పరోక్ష ప్రతినిధిగా ఒకడిగా జీవిస్తూ ఉంటావు. కానీ కామంలో జీవితం కుదింపబడినట్లు మరియు ఇంకొకరిపై ఆధారపడి ఉండే సాధారణ నిస్సహాయభావానికి గురై ఉంటావు. కామంలో వేరుభావం, బాధ క్రమంగా పెరుగుతూ ఉంటాయి. కానీ ప్రేమలో ఏకత్వ భావం, ఆనందం ఉంటాయి. కామంలో శక్తి వికలత్వమైతే ప్రేమలో శక్తి పునసంధా పునసంధానమవుతుంది. కామం విషయవాసనల కోసం అర్రులు చేస్తే ప్రేమ ఆత్మానుభూతిని వ్యక్తం చేస్తుంది. కామం సిద్ధిని కోరుకుంటే ప్రేమ సిద్ధిని అనుభవిస్తుంది. కామంలో ఉద్రేకం ఉంటే ప్రేమలో నిశ్చలత్వం, ప్రశాంతత ఉంటాయి అంటున్నారు బాబా. ఇంకొంచెం అంటే బాబా చెప్పిన విధానం ఇది. దీని కొంచెం వివరణలోకి కొంచెం సరళంలోకి వెళ్ళి మనం తెలుసుకుందామండి. ప్రేమ మోహానికి తెలుసుకున్నాం. ప్రేమ కామం గురించి బాబా ఏమంటున్నారంటే ప్రేమ వేరు, కామం వేరు. కామం అంటేటండి ఒక వస్తువులో వ్యక్తి ఆ వస్తువు పొందే వరకు పిచ్చివాడైపోతాట. ఇంక వాడికి బుర్రకి ఇంకేం తోచదు. ఆ వస్తువే కనిపిస్తుంది తప్ప ఇంక ఏదీ కనిపించట. తద్వారా అతను తన కోరికను తీర్చుకుంటాడు. తీర్చుకోవాలని చూస్తూ ఉంటాట. అంటే దానికి బానిసైపోతాడు. అంటే కోరిక తీర్చుకోవాలనుకున్న వాడు కోరికకు బానిసైపోతాడు. అంటే వాడు కోరికని చేసుకోవాలి, లొంగ తీసుకోవాలి. కానీ కోరికకే వాడు బానిసైపోతాడు అని చెప్తున్నారు. కానీ ప్రేమలో ప్రియతముని యొక్క విలువ తెలిసిన వాడే ఉంటాడు. కామంలో మునిగిన వాడు చాలా భారంగా జీవితాన్ని గడుపుతాడు. భయంతో ఉంటాడు. సంకుచితంతో జీవిస్తాడు. అంటే ఎప్పుడూ భయమే. ఏమైపోతుందో, ఏం జరుగుతుందో ఇలా సంకుచితం ఉండిపోతుంది. కానీ ప్రేమలో అలా ఉండదు అంటున్నారు బాబా. ప్రేమలో పడిన వెంటనే ఏమవుతుంది? చాలా హ్యాపీగా, చాలా ఆనందాన్నిస్తుంటా. జీవితం కూడా విస్తృతమవుతుంది అని చెప్తున్నారు బాబా. అంతేకాకుండా ఇందాక ఏం చెప్పారు బాబా? ఒక్కడిగా ఉన్నవాడు ఇంకొకరిని ప్రేమిస్తే రెండు కేంద్రాల ద్వారా జీవిస్తూ ఉంటాడు అంటున్నారు. అంటే ప్రేమలో ఒక వ్యక్తి ఒక వస్తువుని గాని ఒక వ్యక్తిని గాని ప్రేమిస్తే కనుక ఒకే కేంద్రంలో కాకుండా వేరొక కేంద్రాలలో కూడా జీవిస్తూ ఉంటాడు. దీనికి ఉదాహరణగా నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, ఆ భార్య యొక్క కంఫర్ట్ ఇన్నాళ్ళు తన కంఫర్టే చూసుకుంటున్నాడు. కానీ ఇంకో వ్యక్తిని తన జీవితంలో ఆహ్వానించగానే అవుతుంది ప్రేమ ద్వారా ఆహ్వానిస్తాడు కదా!
దానివల్ల ఆవిడ కంఫర్ట్ కూడా చూస్తాట. అలా ఆవిడ హృదయంలో కూడా స్థానం సంపాదిస్తాడు. ఆ తర్వాత పిల్లల్లో, ఆ తర్వాత ప్రాపంచికంలో ఉద్యోగం చేస్తున్న అలా విస్తృతం అవుతుంటే ప్రేమ అయితే గనక ఎలాంటి ప్రేమ? ఇవ్వడం వలన. అంటే ఆవిడ కంఫర్ట్ చూసుకోవడం వల్ల ఆవిడ హృదయంలో, పిల్లల హృదయంలో, అలా సమాజంలో, ప్రపంచంలో అలా అందరినీ ప్రేమిస్తే కనుక నువ్వు అంతటా విస్తృతమై ఉంటావు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ప్రేమకి, కామానికి చాలా భేదం ఉంది. కామంలో వేర్పాటు భావం ఉంటుంది, బాధ ఉంటుంది, విచ్ఛిన్నమైపోతుంది. కానీ ప్రేమలో ఏకత్వం ఉంటుంది అంటున్నారు. అంతేకాకుండా మహా ఆనందం ఉంటుంటా. ఆత్మ యొక్క స్పందన తెలుస్తుంటా. ఆ జీవాత్మ యొక్క వాస్తవమైన అనుభూతి తెలుస్తుంటా. అంటే ఆ అనుభూతి వల్లనే మనకి అర్థమవుతూ ఒకసారి చూడండి, మనకి మెహ్రాబాద్ వెళ్తే ఎస్ మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చామని మన ఆత్మ చాలా ఆనందంగా ఉంటుంది. మనం ప్రాపంచికాన్ని మర్చిపోతాం, కొన్ని రోజులు డేటు వారాలు అన్నీ మర్చిపోతాం. ఆత్మకు కావాల్సింది అదండి. కానీ దాన్ని కప్పేసి మన కోరికలు తీర్చుకోవడానికి, మన కంఫర్ట్ కోసం మనం మనదే కరెక్ట్ వే అనుకుని వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, కామానికి కనుక నువ్వు ఓటేసి ఆ కోరిక తీరడం కోసం కనుక నువ్వు ప్రయత్నిస్తే నువ్వు వెళ్ళవలసిన ఆధ్యాత్మిక మార్గంలో కామానికి అంటే ఆ కోరిక స్థానం పెరిగిపోయి ప్రేమ చాలా తేలికైపోతుంది. అంటే పక్కకెళ్ళిపోతుంది. ప్రేమకి ఇంపార్టెన్స్ ఉండదు అక్కడ. నీ కోరికే బలమైపోతుంది. నీకు జీవితం సంకుచితమైపోతుంది, బరువైపోతుంది అని చెప్తున్నారు. అదే ప్రేమ అయితే విస్తృతమవుతుంది. అంటే ఒక చోట ఉండవలసిన మనిషి ఇంకొకరిని ప్రేమించడం వల్ల వాళ్ళ హృదయంలో, అక్కడి నుంచి సమాజంలో, అక్కడి నుంచి విశ్వంలో అలా అంతటా నిండిపోతాడు అని చెప్తున్నారు. కాబట్టి కామంలో ఉద్రేకం ఉంటే ప్రేమలో నిశ్చలత్వం, ప్రశాంతత ఉంటాయి అని చెప్తున్నారు బాబా. కాబట్టి ప్రేమ ద్వారా మాత్రమే తృప్తి పొందగలం, భగవంతుని చేరగలం అని చెప్తున్నారు. అంటే కాబట్టి మనకి మోహానికి, కామానికి డిఫరెన్స్ చెప్పారు. మరి లోభం, ఈ లోభం గురించి కూడా బాబా అంటున్నారు, ప్రేమ లోభం కంటే కూడా ప్రేమ లోభం కంటే కూడా అదే విధంగా భిన్నమైనది. అంటే ఇందాక మోహం, కామం ఎలాగో లోభం కూడా అలాగే అంటున్నారు. లోభం అంటే దాని స్థూల మరియు సూక్ష్మ రూపాలలో అంతయు తనకు స్వాధీనత కావాలనే కోరుకుంటుంది. లోభం అంటే నేను కూడా గ్రీడ్ అంటే ఇది కూడా ఒక రకమైన దురాశ. దురాశ, ఎస్, దురాశ. అంటే ఈ మాయ నుండి ఆ లోభం కూడా భిన్నమైనది అంటున్నారు. మోహం నుండి లోభం కూడా ప్రేమ నుండి భిన్నమైనది. అంటే ఇవన్నీ కూడా అధమ రూపాలండి. ఈ అధమ రూపాలు చెప్పడంలో బాబా చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. అంటే ఇది ఎలాంటి దురాశ అంటే నేనొక్కడనే బాగుపడాలి, నాకే అంతా కావాలి, నేనొక్కడనే సుఖపడాలి, అంటే అంతా నేనుతో నిండిపోయి ఉంటుందన్నమాట. అలాంటి దురాశ. కానీ ప్రేమలో ఏముంటుందంటే ఆ ప్రతిదానికి ఇవ్వడానికి చూస్తాట, ఇవ్వాలనే కోరుకుంటాట. అంటే బాబా కూడా చెప్తారు కదా, లవ్ గివ్స్ అంటే ఇవ్వడం తప్ప కోరడం ఉండదు ప్రేమలో. కానీ గ్రీడ్ లో అంటే ఈ లోపంలో, ఈ దురాశలో ఏంటంటే నాకే కావాలి, అంతా నాదే, నాకు తప్ప ఇంకెవరికి చెందకూడదు, ఇలా ఇలా ఆ రకమైన దురాశ నిండి ఉంటుంది అని చెప్తున్నారు. చెప్తూ బాబా అంటున్నారు, ఆ అది వ్యక్తులను, వస్తువులను, అంతేగాక కనిపించినవైన అధికారాన్ని, పేరు ప్రతిష్టలను తన స్వాధీనంలోనే ఉంచుకోవడానికి కోరుకుంటుంది. కానీ ప్రేమలో రెండవ వ్యక్తిని తన కోసం స్వాధీనంలో ఉంచుకోవడం అనే ప్రశ్నకు తావులేదు. అంటే ప్రేమించుకుంటూ వెళ్ళిపోవడం, ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప అయ్యో నేను ఇంత ప్రేమిస్తున్నాను, అయ్యో నేను ఇంత చేస్తున్నాను, వాడి నుంచి ఏది ఆశించకుండా, అంటే వాడు నన్ను గుర్తించట్లేదు, వాడు నాకేమీ చూపించట్లేదు అని ఏది ఆశించదను అంటే ప్రశ్న అన్నది తావులేదు. అందుకే హఫీజ్ మహాకవి ఎందుకు ఏమిటి అన్న ప్రశ్న లేకుండా ప్రేమించమంటాడు భగవంతుని. అలాంటి ప్రేమ అయితే భగవంతుని దరి చేరుస్తుంది. కానీ ఈ ప్రేమిస్తూ నువ్వు ఏం చేస్తున్నావు, నాకే కావాలి అంటూ ప్రతీదీ కోరుకుంటున్నావు. అది ఏ రకమేనండి? పదవి అవనండి, ఆస్తి అవనండి, ఏదైనా సరే నీ స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తావు. కానీ ప్రేమలో అది కాదు అంటున్నారు. మరియు తన కోసం ఏమీ ఆశించకుండా తనకున్న సర్వస్వము ప్రీతమునికి పరిపూర్ణ ఆనందం కలగజేయడానికి స్వేచ్ఛతో నిరంతరం అర్పణ చేయుటే జరుగుతుంది ప్రేమలో. ఇక్కడ గమనించవలసిన వైరుధ్యం ఏమంటే, ఇతర వస్తువులను తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించే లోభం వాస్తవానికి
ఆ వస్తువు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయే వ్యతిరేక పరిమాణానికి దారితీస్తుంది. అంటే వస్తువు నా దగ్గర తెచ్చుకోవాలనుకున్నవాడు ఏమవుతాడు? వాడే వస్తువుకి బానిసైపోతాట. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ దురాశలో, ఈ లోభంలో అని చెప్తున్నారు. కానీ ప్రేమ తనను తాను ప్రేమించే వ్యక్తి కోసం అర్పణ చేసుకోవాలనుకున్న వాస్తవానికి ప్రీతముని ఉనికిని ప్రేమికుని యొక్క ఉనికిలోనే ఆధ్యాత్మికంగా విలీనం చేయడానికి దారితీస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక వస్తువు కావాలని కోరుకుంటూ ప్రేమిస్తున్నాను అంటాడు అనుకోండి. కానీ తీరా ఏమవుతుందంటే ఆ వస్తువు వీడి దగ్గరికి రాదట. వీడే ఆ వస్తువుకు బానిసైపోతాట. ఇంకా అది లేకపోతే జీవించలేని స్థితికి వెళ్ళిపోతాట. కానీ ప్రేమ అలా కాదు అంటున్నాడు. ప్రేమించే వ్యక్తి కోసం ఆ ప్రేమించే వ్యక్తి కోసం వస్తువే ప్రేమించే వస్తువులో ఉనికి కలిగి ఉంటుంది అంటున్నారు. దీని గురించి బాబా చెప్పింది ఇంకొంచెం సరళంగా మనం తెలుసుకుందామండి. అంటే లోభంలో వ్యక్తి వస్తువును స్వాధీనపరుచుకోవాలని యత్నించే తనే దానికి స్వాధీనమైపోతాడు. ప్రేమలో వ్యక్తి తనకు తాను ఏమీ దాచుకోకుండా ప్రీతముని కోసం తనను అర్పించుకుంటాడు. కానీ అదే ప్రక్రియలో తన ప్రీతముని తనలోనే ఇముడ్చుకున్నట్లు కనుగొంటాడు. బాబా అంటారు కదా, అక్కడ నేను ఉండదు మనం ఉంటామని. ఆ ఇక్కడ ఇక్కడ బాబా చెప్పింది ఇంకొంచెం సరళంగా అవతార్ మెహర్లో ఇచ్చింది. ఒక్కసారి మళ్ళీ మనం తలుచుకుందామండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మోహం నుండి ఆహ్, ఈ లోభం కూడా ప్రేమ నుండి భిన్నమైనది. అంటే నేను ఒక్కడినే అనుభవించాలనేది దురాశ. కానీ ప్రేమలో ఏంటంటే ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్న ఎగ్జాంపులు, ఎప్పుడు ప్రీతముని ఏది కోరుకోదు. మనకి దీనికి ఎక్కువ విశ్వాసము అంటే మనం కుక్కనే చూపిస్తాం కదా! అక్కడ ఎగ్జాంపుల్ కూడా కుక్కనే చెప్తున్నారండి. ఒక కుక్కని చేరదీసి మనకి ఒక పూట అన్నం పెట్టాము అనుకోండి. తర్వాత పెట్టకుండా దాన్ని తరిమేసి గేట్ అవతల వదిలేసో, ఊరవతల వదిలేసో వచ్చామనుకోండి. అది వెతుక్కుంటూ మనం తిట్టినా, తన్నినా, పో అన్నా కూడా మన ఇంటి గేటు దగ్గర ఎలా పడి ఉంటుందో, ఎంత ప్రేమను చూపిస్తుందో ఒక్క పూట భోజనం పెట్టినందుకు. అలా ఉంటుంట ప్రేమలో. అంటే ఇంకా అది అది ఇస్తూనే ఉంటుంట ప్రేమ. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, దురాశలో ఒక కోరిక తీర్చుకోవాలి అనుకుంటే వాడే ఆ కోరికకు వశమైపోతాడు అంటున్నారు బాబా. అంటే వాడి ఆలోచనలన్నీ కూడా ఆ కోరిక మీద ఉండి ఇంకా ఏ విషయం మీద ధ్యాస లేక ఆ కోరికకు కట్టు బానిసైపోతాడు. నిజానికి అది వాడి సొంతం అవ్వలేదు. కానీ వాడే దాని సొంతమైపోతాడు అంటున్నారు. అంటే బానిసైపోతాడు. కానీ ప్రేమలో ప్రీతముడికి అన్నీ ధారపోయాలనే తపన ఆఖరికి ప్రీతముడే వచ్చి అతని హృదయంలో నిండిపోతాడు. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి బాబా. మనం వెళ్ళక్కర్లేదు. ఆయనే వచ్చి మన హృదయంలో కొలువైపోతాట. అంటే ప్రతీదీ ఆయనకి ధారపోయడం వలన ఆ వ్యక్తి ప్లేసులో ప్రీతముడే వచ్చి కూర్చుంటాడు. దీన్నే ప్రతిష్ఠించడం అంటారు అంటున్నారు బాబా. అంటే మొత్తం ఆత్మలో పరమాత్మ నిండి ఉంటాడు అంటున్నారు. కాబట్టి దురాశలో అన్ని షరతులు, అంటే నువ్వు అదిస్తే నేను ఇదిస్తా, నాకే కావాలి, నాకే సొంతం, ఇలా అయిపోయి ఆఖరికి బానిసైపోతాడు ఆ కోరికకి. కానీ ప్రేమలో అలా కాదు. ఏ రకమైన షరతులు ఉండవు. తనను తాను ఆ ఈ ఈ ఈ కామం, క్రోధం ఇవన్నీ బలహీనతల్ని ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర పెడతాడో, ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా ఆయన ఇచ్చకు తలవొగ్గుతాడో, అప్పుడు ఆయనే వచ్చి అతని హృదయంలో కొలువై ఉంటాడు అని చెప్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక పరిభాషలోటండి ఈ 3 దోషాలు ఏవి? ఈ మోహం, లోభం, కామం ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా వీటితో పాటు ఇవి ఒక దోషాలు. ఈ దోషాలతో పాటు నువ్వు అసూయ, కోపం కూడా ఉంటే కనుక ఇవన్నీ కూడా ఆటంకాలైపోతాయి ఆధ్యాత్మిక మార్గంలోని బాబా చెప్తున్నారు. అదే కనుక పరిశుద్ధమైన ప్రేమ ఉంటే అంటే మెహరా అండి, మండలి. పరిశుద్ధమైన ప్రేమతో నువ్వు అర్పణ అంటే ప్రతీదీ ఆయనకి అర్పించేస్తూ ఉంటే కనుక అది నేను ఆధ్యాత్మిక మార్గం వైపే కాదు, ఆయనే వచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు అని చెప్తున్నారు. కాబట్టి అసలైన ప్రేమ అంటే ఏంటి? ఈ ప్రేమలో ఎన్ని రకాలున్నాయి? ఎలాంటి ప్రేమను ప్రభువుకు మనం ఇస్తున్నాం? ఎలాంటి ప్రేమ ఆయన ఇవ్వడానికి చూస్తున్నాడు? ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి. రేపటి రోజు అసలు నిర్మల ప్రేమ ఎలా వస్తుంది అన్నది కూడా బాబా చెప్పిన విషయాన్ని రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. శ్యామల గారు ఏమైనా చెప్తారా? జై బాబమ్మ.
లేదు, పాడతాను. ఓకే అండి. జై చెప్తాను. బాబా. నీవు క్లియర్ గా చెప్పావు కదా. జై బాబా. ఓకే. జై బాగా బాబా. అర్థమైంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే, ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు. ప్రభుని ప్రేమకే వశమై సమస్తము నీవే అన్నాము. సదా నీ నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము. మెహరుమా తత్వమెరిగిన నీకివేమా మనసు హారతులు. ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు. కనులలో నిండిపోయెను నీ రూపం, మందహాసముతో కనగ నిన్ను పండిపోయెను మా తపన. నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు. అనాదిగా అవతరించిన నీకివేమా ప్రేమ హారతులు. ఎలాగో నిన్ను చేరుటకే కదా మా ప్రాకులాటంతా, అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరనెంత పరాత్పర పరమ పావన నీకివేమా ప్రేమ హారతులు. అగోచర ఆది అంతములేని నీకే మనసు హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు. పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఈ అవకాశం ఇచ్చిన రజనీ గారికి జై బాబా. జై బాబా అండి. బాబా ఇస్తారు అవకాశం. జై బాబా శ్యామల గారు. జై బాబా. జై బాబా జై బాబా. అండి, అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ ఒకరోజు జై బాబా అండి. అయిపోతుంది. అవునవును. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా మెహర్ అండి, బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. సుశీల గారు జై బాబా. సుశీల గారు జై బాబా అండి. సుశీల గారు జై బాబా.
జై బాబా అండి అరుణ్ గారు. జై బాబా అరుణ్ గారు. ఇది చేస్తే క్లోజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేస్తాను. మళ్ళీ ఇదే. అందుకంటే నేనేం చేయలేను. అయితే వెళ్దామా? వెళ్దామా పైకి? వాళ్ళు అయిందో లేదో మనం ఇంకా ఇక్కడ ప్రేర్ చేయాలి. ప్రేర్ చేసి వెళ్దాం మీకు. అవును అవును సార్. అవును కదా. పోలీసులు వస్తారు.
సుశీల గారు జయబాబా అండి. సుశీల గారు జయబాబా. జయబాబా అండి. లెఫ్ట్ అవ్వాలండి ప్లీజ్. నాకు అది మూవ్ అవ్వడం లేదండి అసలు. పైన లీవ్ టచ్ చేసి లెఫ్ట్ అవ్వండి. లీవ్ టచ్ చేశాను. టచ్ చేస్తే యువతల లివింగ్ మీటింగ్ ఆ మీటింగ్ టచ్ చేయండి లివింగ్ మళ్ళీ. మీటింగ్ అని మీటింగ్ ని టచ్ చేయండి మళ్ళీ. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి ఒకసారి. ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. మళ్ళీ గ్రూప్ నడవదండి ప్లీజ్. సుశీల గారు జయబాబా.